కాంతార సినిమా చూసిన తర్వాత అందరి మనసులో ఒక ప్రశ్న కలిగి ఉంటుంది. అసలు సినిమాలో చూపించిన ఆ పంజులి దైవం ఎవరు? ఆ దైవం వెనుకున్న పురాణ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి పార్వతీదేవి అడవిలో నడుస్తూ ఉండగా ఒక చిన్న పంది పిల్ల తన చనిపోయిన తల్లి దగ్గర ఏడుస్తూ కనిపించింది. ఆ దృశ్యం చూసిన పార్వతీమాతకు దయ కలిగింది. ఆ పంది పిల్లను తన కన్న బిడ్డ వలె పెంచుకున్నది. కాలం గడిచే కొద్దీ ఆ పంది పిల్ల ఒక శక్తివంతమైన అడవి పందిలా మారింది. కానీ తన దంతాలు పెరుగుతూ ఉండడంతో అది కోపంతో పంటల్ని, చెట్లను, తినే ఆహారాన్ని అన్నిటినీ నాశనం చేయడం స్టార్ట్ చేసింది. ఇదంతా చూస్తున్న ఆ పరమేశ్వరుడు కోపంలో ఆ అడవి పందిని సంహరించడానికి సిద్ధమయ్యాడు. కానీ అదే సమయంలో పార్వతీమాత మధ్యలో జోక్యం చేసుకొని పరమేశ్వరుడితో ఇలా అంటుంది, ఈ పంది చాలా శక్తివంతమైనది, కానీ ఆ శక్తి దారి తప్పుతుంది. కావున ఇప్పటి నుండి నీ బలం స్వర్గానికి కాదు, భూలోకానికి అవసరం. అయితే ఇప్పటి నుంచి నీవు భూమిపై పంటలు, చెట్లు, అడవుల రక్షకుడిగా ఉండాలి అని చెప్తుంది. అప్పుడు శివుడు ఆ పందిని భూలోకానికి పంపించాడు. అలా భూమిపైకి వచ్చిన పందే ఈ రోజు తులనాడు కర్ణాటకలో పూజించబడుతున్న ఆ పంజూలి దైవం.